పరిశుద్ధ గ్రంథంలో నుంచి భక్తుడైనటువంటి యెహోషువ గురించి మనం అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవడం జరిగింది. భక్తుడైనటువంటి యెహోషువని దేవుడు ఎందుకు గొప్ప చేశాడు? ఆయన గొప్ప చేయబడ్డానికి గల ప్రాముఖ్యమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే, అనేకమైన కారణాలు ఆయనలో మనకి కనిపిస్తూ ఉన్నాయని మనం ధ్యానం చేసాం. ప్రియులరా, లాస్ట్ పాయింట్ భక్తుడైన యెహోషువ గురించి మనం ధ్యానం చేసినటువంటి అంశం ఏంటంటే, దేవుని చేత అతను గొప్ప చేయబడ్డానికి గల కారణం అతను ఆత్మపూర్ణుడు అని మనం నేర్చుకున్నాం. ఆత్మపూర్ణులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణాలు కూడా వాళ్ళలో కనిపిస్తాయని మనం నేర్చుకున్నాం. యేసు కోసమే వారు జీవిస్తారు అంటూ మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా వాళ్ళ విశ్వాసం మూలంగా కూడా వాళ్ళ జీవించేస్తారు అని కూడా మనం నేర్చుకున్నాం. ప్రియులరా, అక్కడితో ఆగిపోకుండా ఆత్మపూర్ణుడిగా ఉంటే చాలు, ఆ వ్యక్తి దేవుడితోనే పోరాడి ఏదైనా పొందుకుంటాడు అని మనం నేర్చుకున్నాం. భక్తుడైనటువంటి మోషేని మనం చూడగలిగితే 40 రాత్రుళ్ళు 40 పగళ్ళు కూడా సీనాయి పర్వతం ఎక్కాడని, మన గదే ఒక సీనాయి పర్వతంగా మారిపోవాలని, మనలో ప్రతి ఒక్కరం కూడా మన గదిని సీనాయి పర్వతంగా మార్చుకోవాలని, మన గదే ఒక సీనాయి పర్వతంలాగా ఎప్పుడైతే మారిపోతుందో, తప్పకుండా ఆనాడు ఆ పర్వతం మీదకి దిగొచ్చిన దేవుడు మన గది అనే సీనాయి పర్వతం మీదకి కూడా దిగుతాడని, ఆయన దిగినప్పుడు పరిస్థితులన్నీ మారిపోతాయని మనం నేర్చుకున్నాం. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రియులరా, ప్రార్థనలో ఒక రకమైనటువంటి పట్టుదల, ఒక పోరాటం, ప్రార్థనలో పోరాడే సామర్థ్యం, ప్రార్థనలో పోరాడాలనే పట్టుదల ఎవరికి పడితే వాళ్ళకు ఉండదు. అది అందరికీ ఉండదు. అది ఎవరికి ఉంటుంది అంటే, ఆత్మపూర్ణుడిగా ఏ వ్యక్తి అయితే ఉంటాడో, ఆత్మపూర్ణుడిగా ఉన్న వ్యక్తికి మాత్రమే ఖచ్చితంగా ప్రార్థనలో పోరాడే సామర్థ్యం ఉంటుంది. అందరూ ప్రార్థనలో పోరాడలేరు. ఎపఫ్రా గురించి మనం చదువుకున్నాం. ప్రార్థనలో పోరాడేవాడు. అతను ఒక ఆత్మపూర్ణుడు కాబట్టే ప్రార్థనలో పోరాడే సామర్థ్యం కలిగిన వాడై ఉన్నాడు అంటూ మనం ధ్యానం చేశాం. ప్రియులరా, సీనాయి పర్వతం దేనికి సూచనగా ఉంది? సీనాయి పర్వతం అంటే అర్థం ఏంటి? సీనాయి పర్వతం ఎక్కడానికి ఎన్ని గంటలు పడుతుంది? సీనాయి పర్వతం ఎన్ని అడుగులు ఎత్తులో ఉంది? ఇలాంటి విషయాలన్నీ కూడా గడిచినటువంటి ఆదివారం నేను మీకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దేవుడికి స్తోత్రం. ఆ కొలతలు నాకు ఇంకా రాసుకోలేదు, ఆ కొలతలేవో రాసుకోవాలి నేను అని ఎవరైనా అనుకుంటే కనుక, అది యూట్యూబ్లో కూడా దాన్ని అప్లోడ్ చేసాం. మీరు కనుక చూడగలిగితే ఆదివారం డేట్ చూసుకోండి. ఆ రోజు దానిని గడిచిన ఆదివారం డేట్ చూసుకోండి. మన యూట్యూబ్లో సత్యదేవుని మహిమ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో దాన్ని అప్లోడ్ చేసాం. దానిని వింటూ మీరు ఆఫ్ చేసుకుని రాసుకోవడం, మరలా ఆన్ చేసుకుని మరలా 2 ముక్కలు విని మరలా రాసుకోవడం, అలా మీరు సీనాయి పర్వతమును గూర్చి, ఆ కొలతలను గూర్చి, ఆ కొండ ఎన్నడుగుల ఎత్తులో ఉందో, ఇన్నడుగుల ఎత్తులో ఉంది అంటూ, ఇన్ని రకాల మెట్లు ఉంటాయి దానికి అంటూ కొన్ని విషయాలు నేను మీకు స్పష్టంగా చెప్పాను. ఐగుప్తు దేశం నుంచి సీనాయి పర్వతం దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని కిలోమీటర్లు పడుతుందో, ఆ దూరం అవన్నీ కూడా నేను గడిచిన ఆదివారం మీతో చెప్పడం జరిగింది. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రియులరా, మనలో నిశ్చయముగా పరిశుద్ధాత్ముడే నిండుకొని ఉంటే మన ఆత్మపూర్ణులమే. మనం ఎవరమంట? మనం ఆత్మపూర్ణులు. ఆత్మపూర్ణులు ఎప్పుడైతే అవుతున్నామో మనమందరం కూడా దేవుడికి ఒక ప్రత్యేకమైన బ్రతుకుని బ్రతికి చూపించగలుగుతాం.
ఆత్మపూర్ణులుగా ఒక వ్యక్తి మారాలంటే ఆత్మతో నిండుకుంటేనే అది సాధ్యం. ఆత్మతో నిండుకోకుండా ఏ వ్యక్తికి కూడా అది సాధ్యం కాదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఆత్మపూర్ణుడైన ఏ వ్యక్తి అయినా సరే వాడుక చొప్పున చేస్తాడు. అంటే ఏది చేసినా కూడా మానకుండా చేయగలుగుతాడు. ఎవరో ఆత్మపూర్ణుడికే సాధ్యం అది. ఏ పని అయినా సరే మానకుండా ఎంతో చక్కగా వాడుక చొప్పున తను పట్టుకున్న పనిని తప్పకుండా చేయగలుగుతాడు. ఆత్మపూర్ణుడిగా ఉండకపోతే దేవుణ్ణి ఎవరూ సేవించలేం. ఆత్మపూర్ణులుగా ఉండకపోతే దేవునిని బ్రతిమలాడుకోలేం. ఆత్మపూర్ణులుగా ఉండకపోతే మనం ప్రార్థనలు చేయలేం. ఆత్మపూర్ణులుగా ఉండకపోతే మనం ఏమీ చేయలేం. ఇప్పుడు మనలో ఏర్పడవలసింది ఏంటంటే ఆత్మపూర్ణత. ఆత్మపూర్ణత ఏర్పడడం అంటే అంత చిన్న విషయమేం కాదు. ఆత్మతో నిండుకోవడం తోడనే ఆత్మపూర్ణత దాగి ఉంది. ఆమేన్. ప్రియులరా, ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో గనక మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను చదువుకుంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఇలా రాసుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంకేతము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళాని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దేవునికి ముమ్మారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ దేవునిని స్తుతిస్తూ వచ్చాడంట అంటూ రాసుంది. దేవునిని స్తుతించుచూ ఉన్నాడు. ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు. ఏది మానలేదు. యథాప్రకారం అని రాశాడు. ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలు ఆత్మపూర్ణులు ఎప్పుడూ తప్పరు. ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న ఏ క్రమాలనైనా ఆత్మపూర్ణులు ఎప్పుడు కూడా తప్పరండి. ఆ క్రమాలు అలవాటులు ఏమిటి అంటే ప్రార్థన కావచ్చు, బోధించడం కావచ్చు, బైబిల్ చదవడం కావచ్చు, ఇంకా ఆత్మ సంబంధమైన పరిధిలో ఆత్మ సంబంధమైన పనులలో ఏదైనా ఒక పని కావచ్చు. వాళ్ళు ఏదేమైనా సరే క్రమాల తప్పకుండా ఆ క్రమాలకే ఆ అలవాటులకి వాళ్ళు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండిపోతారు. దేవుడికి స్తోత్రం. ఇది ఆత్మపూర్ణుడు మాత్రమే చేయగలుగుతాడు. ప్రియులరా, సింహాల భూమిలో వేసేస్తారనే ఒక శాసనం మీద సంతకాలు పెట్టించుకున్నప్పటికీ, రాజు సంతకం చేసేసినప్పటికీ, ఏ దేవునిని ఎవరు ఆరాధన చేయకూడదని చెప్పినప్పటికీ, కానీ తన వాడుక చొప్పున తన యథాప్రకారం తను ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి స్తుతిస్తానే ఉన్నాడు. దేవుడికి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ప్రియులరా, ఈరోజు ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలను ఈరోజు ఒకరోజు కొనసాగిస్తే ఒకరోజు మానేస్తూ ఉంటాం మనం. ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలకి కట్టుబడి ఉండే వ్యక్తి ఎవరంటే ఆత్మపూర్ణుడు. దేవుని ఆత్మతో నిండుకున్నవాడు మాత్రమే ఆత్మ సంబంధమైన క్రమాలకు అలవాటు చేసుకున్న ఆ రూట్ని విడిచిపెట్టకుండా తను ఏం చేయగలుగుతాడంటే ముందుకి నడిపించబడగలుగుతాడు. దేవుడికి స్తోత్రం. ఇంటి పైన ఉన్న గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉంటున్నప్పుడు తన దేవునికి ప్రార్థన చేయటం మానలేదు. మనమైతే భయపడిపోతాం. మనమైతే ఏం చేస్తాం? భయపడిపోతాం. ఎలా ప్రార్థన చేస్తావో చెయ్యి అంటే భయపడిపోతాం. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో చెయ్యి అంటే వణుకుపోతాం. ఎలా వాక్యం చదువుతావో చదువు, ఎలా బోధిస్తావో బోధించు అని ఏమైనా బెదిరిస్తే
మనుషుల యొక్క బెదిరింపులకి మనం ఏం చేస్తామంటే ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలను తప్పేస్తాం. భక్తుడైన దానియేలు ఎక్కడా కూడా ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలని స్తుతించటం కానీ ప్రార్థించటం కానీ తాను ఎక్కడా కూడా ఏమవలేదు, మానలేదు. క్రమాలకే లోనైన వాడిగానే ఉన్నాడు, క్రమాలకి కట్టుబడిన వాడిగానే ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నాడు అంటే అతను ఆత్మపూర్ణుడు అని మనం చెప్పొచ్చు. ఆత్మపూర్ణుడికి మాత్రమే ఇది సాధ్యం. ఎవరు పడితే వాళ్ళకి ఇది సాధ్యం కాదు. ఆత్మపూర్ణులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలకి ఏమాత్రం కూడా వాళ్ళ క్రమాలు తప్పకుండా వాళ్ళు దానిని పాటిస్తూ ఉంటారు. యథాప్రకారం వాళ్ళు దానిని ఏం చేయగలుగుతారంటే కొనసాగిస్తానే ఉంటారు. దేవుడికి స్తోత్రం. అతను బబులోను దేశం ఎప్పుడైతే చెరపట్టబడి తీసుకుని రాబడ్డాడో యెరూషలేము నుంచి, తనతో పాటు చాలామంది ప్రజలు యెరూషలేము నుంచి బబులోనికి చెరపట్టబడి ఎప్పుడైతే నెబుకద్నెజర్ తీసుకొచ్చేసాడో, ఆ దేశం వచ్చిన తర్వాత కూడా, బబులోను దేశం వచ్చిన తర్వాత కూడా తన పరిశుద్ధమైన జీవితాన్ని కానీ తన భక్తి జీవితాన్ని కానీ తిండికాడ కూడా ఎక్కడ కూడా కొట్లాడిపోకుండా అలా నిలబడిపోయాడు, అలా స్థిరపడిపోయాడు. ఎందుకు అంటే నిజముగానే అతను ఆత్మపూర్ణుడు. అతను మాంసాహారంతో భోజనం చేయనని చెప్పాడు. కూరగాయలతోనే మాకు భోజనం పెట్టు అన్నాడు. ఆ నపంసకుల ఆ అధిపతి ఏం చేశాడంటే అక్కడ ప్రియులరా, రాజు దగ్గర ఉన్నటువంటి అధిపతి ఏమన్నాడంటే, మేము మొక్కలో చిక్కుపోయినట్టు కనపడితే రాజు వలన నాకు ఇబ్బందులు ఎదురవుతాయి అని కూడా చెప్పాడు. మా మొక్కలో ఇంకో 3 రోజులు 4 రోజులు చూడండి, కళగా కనుక కనబడకపోతే అప్పుడు చూద్దాం అని చెప్పాడు. మనం కొన్ని ప్లేసెస్కి వెళ్తే, కొన్ని స్థలాలకి వెళితే తినని తిండి కూడా తినేస్తాం. మనం తినను అన్న తిండి కూడా దొరకపోయేసరికి ఏం చేస్తాం మరి అని తినేస్తాం. కానీ అతను ఎక్కడా కూడా తిండి కాడ కూడా లొంగిపోలేదు. అతను నిలబడాలని అనుకున్నాడు. నిలబడాలన్న ఆతృత అతనికి ఉంది. తాను అపవిత్రపరచుకోకూడదు అని ఎప్పుడైతే అనుకున్నాడో తను ఒక ఆత్మపూర్ణుడని తేలిపోయింది. తాను ఒక ఆత్మపూర్ణుడు కాబట్టి అందరూ తినే ఆహారం నేను తినను అని అనుకున్నాడు. నేను తింటే ఒక ప్రత్యేకంగానే తినాలి, రాజు భుజించేది నేను తినను, రాజు పానం చేసేది నేను పానం చేయను అని అక్కడ బ్రతిమలాడుకున్నాడు. దయచేసి మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు. ఒక 3 రోజులు 4 రోజులు లేదా కొన్ని రోజులు తప్పకుండా చూడండి. చూస్తే కనుక మా ముఖాలు చిక్కిపోయినట్టు కనపడితే అప్పుడు చూద్దాం అని అన్నాడు. ప్రియులారా, నిలబడాలని మనకు ఉండాలి, కానీ దేవుడు ఎవరికైనా దయ కలిగజేస్తాడు. నిలబడాలని మనకు ఉండాలి, కానీ కనీసం రాజుతో కూడా అధిపతి చెప్పలేదు. ఆ భోజనాలు వడ్డించే వ్యక్తి కూడా ఏమాత్రం కూడా నెబుకద్నెజర్కి ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ భక్తిని గూర్చి వాళ్ళు ఎంత నిష్ఠగా ఉండబోతున్నారో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు అతనితో చెప్పుకున్నారు. నిలబడాలని ఉంది కాబట్టి చెప్పుకున్నారు. మనం ఏ ప్రాంతానికి వెళ్తున్నా సరే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేది కాదు. ఆత్మపూర్ణత మనలో నుంచి బయటికి వెళ్ళిపోయేది కాదు. ఆత్మపూర్ణతలో నుంచి నువ్వైనా బయటకు వచ్చేయాలి, కానీ నీలో నుంచి మాత్రం ఆత్మపూర్ణత బయటికి వెళ్ళిపోవాలని మాత్రం ఎప్పుడు అనుకోవాలి. ఆత్మపూర్ణతని నువ్వైనా వెళ్ళగొట్టుకోవాలి, కానీ ఆత్మపూర్ణత దానంతటా అది ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి నువ్వే వెళ్ళగొట్టుకోవాలి, కానీ నీ నుంచి దేవుడు మాత్రం నీ నుంచి ఎప్పుడు దూరం అవ్వడం. దేవుడు నీకు దూరం అవ్వడం కాదు, దేవుడికి నీవు నేనే దూరం అయిపోతుంటాం. ప్రియులరా, ఆత్మపూర్ణుడు కాబట్టి తాను తీసుకునే ఆహార పదార్థాలు కూడా తీసుకుంటే తను అపవిత్రం అవుతానేమోనని తాను ఎంతగానో జాగ్రత్తలు తీసుకున్నాడు. తాను ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలకే తాను కట్టుబడి ఉన్నాడు. ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలనే తాను ఎక్కడా కూడా తప్పలేదు. ఎందుకు తప్పలేదు అంటే
తాను ఒక ఆత్మపూర్ణుడు. ఆత్మపూర్ణుడైన ఏ వ్యక్తి అయినా సరే ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలని తప్పకుండా నిలబడిపోతారు, తప్పరు ఏమాత్రం కూడా. దేవుడికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకి బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి. లూకా సువార్త 22:40 చదివితే, 39 నుంచి చదివితే, లూకా సువార్త 22:39-40 వచనాలు చదివితే అక్కడ ఇలా రాస్తుంది. తరువాత ఆ ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళాని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను చదువుకున్నటువంటి వాక్య భాగంలో తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివల కొండకి వెళ్ళాడు అని రాస్తుంది. ఒలివల కొండకి ఆయన వెళ్ళడంలో ఆత్మీయ జీవితానికి క్రమాలో యేసు ప్రభువే తప్పలేదు. ఆత్మీయ జీవితానికి తాను పెట్టుకున్నటువంటి క్రమాలని యేసు ప్రభు అంత తోడు తప్పలేదు. తన వాడుక చొప్పున ఒలివల కొండకి వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. యథాప్రకారం ఏమో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, వాడుక చొప్పున ఏమో మన ప్రభు అయిన యేసు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఒలివల కొండకి వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియులరా, వాడుక అనే పదానికి సుమారుగా ఒక 5 అర్థాలైనా చెబుతాను. వాడుక అంటే ఏంటి? వాడుక చొప్పున ఆయన ఒలివల కొండకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంతకీ వాడుక గురించి కొన్ని విషయాలు మనం వినాలి. వాడుక అనే మాటకు అర్థం ఎప్పటిలాగా, ఆయన ఎప్పటిలాగానే కొండకి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగా అనే అర్థం వాడుక అనే మాటలో నుంచి వచ్చింది. అంతేకాకుండా అలవాటు అనేటువంటి అర్థం కూడా వచ్చింది. వాడుక చప్పున అంటే అలవాటు చప్పున అనేటువంటి అర్థం కూడా వచ్చింది. దేవుడికి స్తోత్రం. అంతేకాకుండా యథాప్రకారం అనేటువంటి అర్థం కూడా వచ్చింది. ఈ యథాప్రకారం అనే మాట దానియేలు దగ్గర చదువుకున్నాం. దానియేలు గ్రంథం 6:10లో మనం ఆ మాట చదువుకున్నాం. వాడుక అనే మాటకు అర్థం ఇప్పుడు ఎప్పటిలాగా, అలవాటు అని అర్థం, యథాప్రకారం అని అర్థం. అంతేకాకుండా 4వదిగా వాడుక అనే మాటకు అర్థం క్రమము అనేటువంటి అర్థం కూడా ఉంది. క్రమము తప్పకుండా అనేటువంటి అర్థం కూడా ఉంది. 5వదిగా ప్రియులరా, వాడుక అనే మాటకు అర్థం మునుపటిలాగా అనే అర్థం ఉంది. మరలా చెప్తున్నాను, వాడుక అనే మాటకు అర్థం ఎప్పటిలాగా, 2వదిగా అలవాటు, 3వదిగా యథాప్రకారం, 4వదిగా క్రమం తప్పకుండా, 5వదిగా మునుపటిలాగే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. మునుపటిలాగే మన ప్రభు అయిన యేసు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. యేసు ఆత్మపూర్ణుడు. దానియేలు, భక్తుడైన దానియేలు ఒక ఆత్మపూర్ణుడు. ఆత్మపూర్ణుల్లో ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణాలు ఇవే. వాళ్ళ క్రమం తప్పకుండా ఆత్మీయ జీవితానికి ఏమైతే అలవాటు చేసుకున్నారో, వాళ్ళ ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలు తప్పరు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. రాసుకునే వాళ్ళు రాసుకోవాలి. ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలు తప్పని వారు ఆత్మపూర్ణులు అని రాసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాట ఆత్మీయ జీవితానికి
ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలు, ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలు తప్పకుండా పాటించేవారు ఆత్మపూర్ణులు అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య అంత తోడు ఎక్కడ కూడా వాడుకల్లో నుంచి బయటకు వచ్చేయలేదు. తాను ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలలో నుంచి ఆయన ఎప్పుడు ఎక్కడ కూడా బయటకు వచ్చేయలేదు. ఆయన ప్రార్థన చేయటం మానలేదు. ఆయన ప్రార్థన చేయడం మానడమే కాకుండా ఆయన బోధించడం కూడా మానలేదు. చదవండి మార్కు సువార్త 10వ అధ్యాయం మొదటి వచనాన్ని చదివితే అక్కడ ఇలా రాస్తుంది. మార్కు అటు సువార్త తర్వాత 10:1. మార్కు 10. మార్కు సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. ప్రార్థన చేయటమే కాదు, ఆయన బోధించటం కూడా మానలేదు. ఆత్మపూర్ణుడు మానడో. ఆత్మపూర్ణుడైన ఏ వ్యక్తి అయినా సరే నిశ్చయముగా ప్రార్థించటం మానడో, బోధించటం మానడో. ఇక్కడ మనం చదివితే వాడుక చొప్పున, మ్యూట్లో పెట్టుకోవాలి, వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను అని మనం చదువుతాం. అంతేకాకుండా ప్రియులరా, మరొక చోట కూడా ఒకసారి చదివితే కనుక ఒక మాట మనకి కనిపిస్తూ ఉంది. యోహాను సువార్త 7:14 చదివితే అక్కడ ఇలా రాస్తుంది. యోహాను సువార్త సగము పండుగ అయినప్పుడు నా వాయిస్ బ్రేక్ అవుతుందా, మీ వాయిస్ బ్రేక్ అవుతుందా? ప్రైజ్ ది లార్డ్. నా వాయిస్ అందరికి వినబడుతుందా? వాళ్ళకి యూదుల యొక్క పర్ణశాలల పండుగ జరుగుచుండగా సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. ఆయన దేవాలయంలో బోధిస్తున్నాడు. ఆయన ఎక్కడ బోధిస్తున్నాడు? ఆయన దేవాలయంలో బోధిస్తున్నాడు. ఆయన యోర్దాను అద్దరికి వచ్చి అక్కడ కూడా బోధిస్తున్నాడు. బోధించటం మానలేదు ఆయన. ప్రార్థన చేయటం మానలేదు ఆయన. ఆయన నజరేతులో కూడా బోధించాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనాన్ని చదివితే ఆయన స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను అని రాస్తుంది. ఆయన స్వదేశానికి వచ్చాడంటే నజరేతుకు వచ్చి ఆయన బోధించటం మానలేదు. ఆయన వాడుక చొప్పునే చేస్తున్నాడు. వాడుక అనే మాటకు అర్థాలు 5 చెప్పాను. ఎప్పట్లాగానే బోధిస్తున్నాడు. ఎప్పట్లాగానే అలవాటుగానే ఆయన బోధిస్తున్నాడు. ఎప్పట్లాగానే యథావిధిగా యథాప్రకారం మునుపట్లాగే ఆయన బోధిస్తున్నాడు. ఆయన ఇంతగా బోధిస్తున్నాడు అంటే కారణం ఏంటి? అతను ఆత్మపూర్ణుడు. యేసు ఒక ఆత్మపూర్ణుడు. ఆత్మపూర్ణుడైన వాడు ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలు తప్పరు. ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలకే కట్టుబడి వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా ప్రియులరా, ఆయన ధోనిలో కూడా బోధించాడని రాస్తుంది. లూకా సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని గనక చదివితే అక్కడ ధోనిలో కూడా ఆయన కూర్చుండి బోధించినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ధోనిలో కూర్చుండి ధోనిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. సరిగ్గా ప్రియులరా, కొన్ని వేల మంది ప్రజలకి ఆయన బోధించినట్టు మనకు కనిపిస్తూ ఉంది. అప్పుడు ఏ సౌండ్ సిస్టాలో లేవు. ఆయన ధోని మీద కూర్చోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన ధోని మీద ఎప్పుడైతే కూర్చున్నాడో ఆయనకు ఆపోజిట్లో నుంచి
గాలి కాకుండా ఆయన వెనుక భాగంలోంచి గాలి ఎప్పుడైతే వస్తుందో ఆయన వాయిస్ని చాలా దూరం ఆ గాల్లో నుంచి ఆ వాయిస్ చాలా దూరం వెళ్ళేదన్నమాట. చాలా మంది ప్రజలకి ఆ వాయిస్ ఖచ్చితంగా వినబడేది. యేసు ధోనిలో కూర్చొని కొన్ని వేల మంది ప్రజలకి బోధించాడు. కొన్ని వందలాది మంది ప్రజలకి ఆయన బోధించాడు. ఆయన బోధించటం మానలేదు. వాడుక చొప్పున ఆయన అలవాటు ప్రకారం ఎప్పట్లాగానే ఆయన బోధిస్తానే ఉన్నాడు. క్రమం తప్పకుండా ఆయన బోధిస్తానే ఉన్నాడు. ప్రియులరా, ఇప్పటికి నేను ఎన్ని చెప్పాను? అద్దరిన బోధిస్తున్నాడో, దేవాలయంలో బోధిస్తున్నాడో, సమాజ మందిరంలో కూడా బోధిస్తున్నాడో, ధోనిలో కూర్చొని బోధిస్తున్నాడో, మార్కు సువార్త 6:6 చదివితే ఇంకెక్కడ బోధిస్తున్నాడో చూడండి. మార్కు సువార్త 6:6 చదివితే గనక ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. గ్రామాలలో కూడా ఆయన బోధిస్తున్నాడు. చూసారా ఎన్ని రిఫరెన్సులు చూపించాను మీకు? ఆయన ఇంకెక్కడ బోధిస్తున్నాడో తెలుసా? కొండ మీద కూడా బోధిస్తున్నాడు. ఆ వాక్య భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాన్ని చదివితే, ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను అని రాస్తుంది. మరలా చెప్తున్నాను, ఆయన కొండ మీద బోధించాడు. మరలా చెప్తున్నాను, ఆయన గ్రామములలో బోధించాడు. మరలా చెప్తున్నాను, ఆయన ధోనిలో బోధించాడు. మరలా చెప్తున్నాను, ఆయన సమాజ మందిరంలో బోధించాడు. మరలా చెప్తున్నాను, ఆయన దేవాలయంలో బోధించాడు. మరలా చెప్తున్నాను, ఆయన యోర్దాను అద్దరిని కూడా బోధించాడు. ఆయన అన్ని కోణాలలో, అన్ని రూట్స్లో కూడా ఆయన బోధించినట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఆయన బోధించడం అయితే మానలేదు. ఆయన ఎక్కడ పడితే అక్కడే బోధించాడు. వాడుక చొప్పునే బోధించాడు. ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాన్ని తప్పలేదు. ఈ మాట ఇప్పుడు పట్టుకునే ఉండాలి. ఈ వాక్యం ముగించేదాకా కూడా ఈ మాట ప్రాముఖ్యమైంది. ఇది పట్టుకునే ఉండాలి. ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలు తప్పలేదు, మానలేదు. ఆయన బోధిస్తానే వచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తానే వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఇంకా మనం స్పష్టంగా గనక చూడగలిగితే లూకాసు వార్త 4:16 గనక మనం చదివితే, అక్కడ తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున, మరలా వచ్చిందన్నమాట, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుచుండగా, చదవడంలో కూడా ఆయన ఏమాత్రం కూడా వాడుక చొప్పునే చదివాడు. వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుచుండెను అని రాస్తుంది. ప్రియులరా, ఎన్ని వచనాలు మనం చదువుతున్నాం. వాడుక చొప్పున ఆత్మీయ జీవితానికి ఏ క్రమాలు అయితే అలవాటు చేసుకున్నారో ఆ క్రమాలు తప్పకుండా, మానకుండా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ ఆత్మ పూర్ణులైతేనే చేస్తారు. ఆత్మతో నిండుకున్న వాళ్ళైతేనే ఆ క్రమాలకే కట్టుబడి వాళ్ళు ఉంటారు అని మనం చెప్పవచ్చు. దేవుడికి స్తోత్రం. అపోస్తులుడైన పౌలు గారు కూడా ఒకసారి చదివితే అక్కడ ఇలా రాస్తుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 2వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఒక మాట మనకి కనిపిస్తా ఉంది. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసుక్రీస్తే ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తివిప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడ్డాడు, మృతులలో నుండి లేచాడు అని కూడా వాడుక చొప్పునే చెప్తున్నాడు. వాడుక చొప్పున ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న ఆ క్రమానికి లోబడే ఉన్నాడు.
ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమం ఎప్పుడు తప్పలేదు. ఏం చేశాడు? తప్పకుండానే ఎంతో చక్కగా బోధిస్తానే ఉన్నాడు. ఇలా ప్రియులరా, ఎన్నెన్నో రెఫరెన్స్లు మనం చదువుకోవచ్చు. మానలేదు అసలు. మానకుండా వాళ్ళు పాల్గొన్నారు. ఒక్క ఆదివారం కూడా ఆన్లైన్ ప్రార్థనలో పాల్గొనకుండా ఉన్నావా? పాల్గొన్నావా? అది నీకే తెలుసు. క్రమం తప్పకుండా నువ్వు నిజంగా ప్రతి ఆదివారం వాక్యం విన్నావా? క్రమం తప్పకుండానే ప్రతిరోజు పెందలకడ ప్రార్థనలో నువ్వు ఉన్నావా? నువ్వెందుకు ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాన్ని ఎందుకు తప్పుతున్నావు? దేనికి తప్పుతున్నావు అంటే, నువ్వు ఆత్మపూర్ణురాలు కాదు కాబట్టి, నువ్వు ఆత్మపూర్ణుడివి కాదు కాబట్టి నువ్వు ఏమయ్యావంటే క్రమాలని తప్పేశావు. నీ ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలు ఇవి. నీ ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలు తప్పేస్తున్నావు. ప్రార్థన చేసుకోవడం మానేస్తున్నావు. బైబిల్ చదవడం మానేస్తున్నావు. బోధించడం మానేస్తున్నావు. సువార్త చెప్పడం మానేస్తున్నావు. పెందలకడ ప్రార్థన మానేస్తున్నావు. ఆదివారం ఆరాధనలో చక్కగా ఆన్లైన్లో వాక్యం వినవలసిన నువ్వు వాక్యం వినడం మానేస్తున్నావు. క్రమాలని తప్పేస్తున్నావు. క్రమాలకే కట్టుబడి ఉండలేకపోతున్నావు. ఎందుకు అంటే, ఆత్మపూర్ణుడిగా ఉండకపోతే ఇలాగే జరుగుతుంది. యేసయ్య అంత తోడు ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలు తప్పలేదు. తప్పలేదు అంటే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. యేసు ఆత్మపూర్ణుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన ఎవరంట? ఆయన ఆత్మపూర్ణుడు అని బైబిలే తేల్చి చెప్పింది. యేసు ఆత్మపూర్ణుడే అయితే మనం ఇంకెంత ఆత్మపూర్ణులు అవ్వాలి? దేవుని కుమారుడయ్యి ఉండి కూడా ఆయనే ఆత్మపూర్ణతను కలిగి ఉన్నాడు. ఆయనకి ఆత్మపూర్ణత అంత అవసరమైతే నీకు నాకు ఇంకెంత ఆత్మపూర్ణత అవసరమై ఉండాలి? ఇంకెంత ఆత్మపూర్ణతలోనికి మనందరం కూడా దాటిపోవాలి. మనందరం కూడా ఆత్మపూర్ణతలో స్థిరపడాలి. దేవుని యొక్క ఆత్మతో ఇంకెప్పుడు నింపబడతాం? దేవుని యొక్క ఆత్మతో ఇంకెప్పుడు నిండుకుంటాం? ప్రియులరా, క్రమాల తప్పలేదు ఎక్కడా కూడా. ఎన్నిసార్లు ఎక్కడెక్కడ బోధించాడో అన్నీ చూపించేశాను. గ్రామాలలో కూడా బోధించాడు. మానలేదు ఆయన. ఆయన ధోనిలో కూర్చుని బోధించడం మానలేదు. ఆయన దేవాలయంలో బోధించడం మానలేదు. సమాజ మందిరంలో బోధించడం మానలేదు. అందరినీ ఎక్కడ కూడా ఆయన బోధించడం మానలేదు. ఆయన ఎక్కడికక్కడే బోధిస్తానే వచ్చాడు. ఆయన వాడుక చప్పునే బోధించాడు. క్రమం తప్పకుండా ఆయన బోధించాడు. క్రమం తప్పకుండా ఆయన ఒలివల కొండకి వెళ్ళాడు ప్రార్థన చేయటానికి. ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలు తప్పలేదు. ఆత్మపూర్ణతలోనే ఆయన ఉన్నాడు. అంతేకాకుండా దానియేలు భక్తుడు కూడా యథాప్రకారం తాను మానలేదు. ముమ్మారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం మానలేదు. స్తుతించటం మానలేదు. స్తుతించటం మానేస్తున్నాం. ప్రార్థన చేయటం మానేస్తున్నాం. బైబిల్ చదవటం మానేస్తున్నాం. ఆన్లైన్ ప్రేయర్స్లో పాల్గొనటం మానేస్తున్నాం. ప్రియులారా, క్రమానికి కట్టుబడి ఉండవలసిన మనం ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమానికి కట్టుబడకుండా ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆత్మపూర్ణులుగా ఉండకపోవడమే అని ఈరోజు మనకు అర్థమైంది. ఒక ఆత్మపూర్ణుడు ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలు తప్పడో అని ఈరోజు మనకు అర్థమైంది. ఈరోజు నీవు ప్రశ్న వేసుకుంటే అసలు ఎందుకు తప్పిపోతున్నావు అంటే, క్రమాలకి ఎందుకు లోబడి ఉండట్లేదు? నీ ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకున్న క్రమాలకి నువ్వెందుకు కట్టుబడి ఉండట్లేదంటే, ఆత్మపూర్ణులుగా మారలేదని బాగా గమనించాలి. ఆత్మతో నిండుకోలేదని బాగా గమనించాలి. యేసు అంతటోడు ఆత్మపూర్ణుడు. దానియేలు భక్తుడు ఆత్మపూర్ణుడు. పౌలు గారు ఆత్మపూర్ణుడు. మరి మనం ఎప్పుడు ఆత్మపూర్ణులం అవుతాం? నన్ను ఆత్మపూర్ణురాలుగా మార్చు, నన్ను ఒక ఆత్మపూర్ణుడిగా మార్చు అని మనం ఎప్పుడైతే అనగలుగుతామో,
దేవుడు మనల్ని ఆత్మపూర్ణులుగా ఆయన మనల్ని మార్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. హల్లెలూయ. ఎన్న వాక్యాన్ని బట్టి మరి గూగుల్ మీట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా క్లుప్తంగా ప్రార్థన చేస్తారని మనం చేస్తున్నాం.